హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. తల్లి 1000 కోట్లు వచ్చినా కానీ ఈ అదృష్టాన్ని ఎవ్వరు ఆపలేరు. నిర్లక్ష్యం చేయకుండా విను తల్లి అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే బాబాగారు మనకి ఈరోజు అందించాలని అనుకుంటున్నారండి. మరి బాబాగారు ఏ సందేశాన్ని అందించినా కూడా మన భవిష్యత్తుకు ఉపయోగపడేది అయి ఉంటుందని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి బాబాగారి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం, ప్రేమ ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. అదే విధంగా మరి కొంతమంది బాబా భక్తులకు ఈ వీడియోను షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇక చాలామంది కూడా ఇక బాబాగారి సందేశానికి వస్తే 1000 కోట్లు ఇచ్చినా కూడా మనకి ఇటువంటి అదృష్టం అనేది దక్కదు అని చెప్తున్నారు. అంటే అసలు ఎందుకు ఈ అదృష్టం మనకి మన జీవితంలో ఏ మార్పును తీసుకురావడం కోసం ఇప్పుడు మనకు కలగబోయే అదృష్టం మన జీవితంలో అడుగు పెట్టబోతుంది. ఈ అదృష్టాన్ని మనం దక్కించుకోవాలి అనుకుంటే మన జీవితంలో చేసుకోవలసిన మార్పులు ఏంటి, ఈ అదృష్టం అనేది మన జీవితంలోకి వస్తే మనం ఎటువంటి సంతోషాలను, భోగాలను అనుభవిస్తాము, ఇదంతా కూడా బాబాగారు మనకు తెలియడం కోసం ఈ చిన్న కథనైతే వినిపించడానికి మన ముందుకు వచ్చారండి. అయితే ఆ కథ ఏమిటో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే బాబాగారి యొక్క సందేశం ఉండే ఆంతర్యం ఏంటో మనకు అర్థమవుతుంది. బిడ్డ, ఎప్పుడు కూడా కష్టాలను తీరే మార్గం చూపించు అని చెప్పి ప్రతిసారి కూడా నా పాదాల మీద పడి మొరపెట్టుకుంటున్నావు కదా తల్లి. అయితే నీ కష్టాలను తీరే మార్గాన్ని నీ కోసం చెప్పబోతున్నాను. జాగ్రత్తగా తెలుసుకో. ఒక ఊరిలో ఒక ఆవిడ ఉంటుంది, ఒక అమ్మాయి ఉంటుందన్నమాట. తనకి పెళ్ళయింది, 2 బిడ్డలు ఉన్నారు. తన కుటుంబాన్ని అలా ముందుకు నెట్టుకెళ్తూ ఉంటుంది. అయితే తన జీవితంలో ఎప్పుడు కూడా సంతోషం ఉండదు. ఏది కావాలి అనుకున్నా కానీ అది వెంటనే ఆవిడ నుంచి దూరం అయిపోతుంది. దానికోసం ఎన్ని ప్రయత్నాలైనా చేసినా కూడా ఆ అదృష్టాన్ని ఆవిడ దక్కించుకోలేకపోతుంది. అయితే ఇంటి పక్కన అమ్మ, అక్కలు ఉంటారు కదా, వారందరూ కూడా అయ్యో నీకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఏ పని పట్టుకున్నా కానీ అందులో ముందడుగు వేయలేకపోగా అందులో నీకు నష్టాలు కలుగుతున్నాయి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆవిడని చూసి జాలి పడుతూ ఉండేవారు. ఇక అటువంటి ఆవిడకు మనశ్శాంతి ఉంటుందా? అయితే మనశ్శాంతి లేకుండా జీవితాన్ని ముందుకు నెట్టుకెళ్తూ ఉంటుందన్నమాట. ఒకరోజు ఆవిడ స్నేహితురాలు ఆవిడ దగ్గరికి వచ్చి నేను నీకు ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి అని చెప్తున్నావు కదా. మన ఊరి చివర ఆశ్రమంలో ఒక కొత్త స్వామీజీ వచ్చారు. ఆ స్వామీజీ హిమాలయాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యానం చేసి ఎంతోమంది కష్టాలను తీర్చి ఆయన ఏది చెప్పినా కూడా జరిగిపోయేలాగా ఉంటుందంట. ఒక్కసారి నీ యొక్క కష్టాలను ఆయనకు వెళ్ళి చెప్పరాదు అని చెప్పి ఆ అమ్మాయి ఆవిడకి సలహా ఇస్తుంది. అయితే ఆవిడ ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏవో పూజలు చేస్తాడు, ఏదో విభూది ఇస్తారు. ఇక ఇలా చేసుకో, అలా చేసుకో అని చెప్పి కొన్ని పరిహారాలు కూడా చెప్తారు. అవి వచ్చి చేసుకున్నా కూడా కొన్ని రోజులు తన యొక్క ధనం అనేది ఖర్చు అవుతుంది, కానీ ఎటువంటి మార్పు అనేది తన జీవితంలో రాదు. ఇక మరొకరు ఉన్నారు, ఆయన్ని వెళ్ళి కలువు అని చెప్పి చెప్తారనమాట. ఇక ఆయనని వెళ్ళి కలిసినా కూడా ఎటువంటి మార్పు ఉండదు. ఇక యాగం చేస్తే మీ ఇంట్లో అంటే యజ్ఞం ఉంటుంది కదా, ఇలా యజ్ఞం అనేది చేస్తే కనుక నీ యొక్క సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అని చెప్పి ఒక సలహా మేరకు ఇంట్లో యజ్ఞం కూడా జరిపిస్తుంది. అయినా కూడా తన సమస్యలు ఏవి తీరకపోగా తన దగ్గర ఉన్న కాస్తో కూస్తో ధనం కూడా ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట. ఇలా కొంతకాలం గడుస్తూ ఉంటుంది. తను ఎన్నో ప్రయత్నాలు చేసి ఎంతో ధనాన్ని కూడా పోగొట్టుకొని అంటే తనకు మనశ్శాంతి అనేది లేక విసిగిపోయి కూర్చుంటుందన్నమాట.
ఇక తన చిన్ననాటి స్నేహితురాలు ఒకరోజు ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి మా ఊరికి ఒక స్వామీజీ వచ్చారు. ఆయన ఏ రూపాయి తీసుకొని అంటే ఎటువంటి డబ్బు తీసుకోకుండా సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తాడంట. ఇప్పటి వరకు ఎన్నో ప్రయత్నాలు చేశావు కదా, ఒక్కసారి ఆయనని కలిసి చూడు, మారిందా నీ జీవితం? సరే, మారకపోతే యథావిధిగా అలాగే నెట్టుకుంటూ వెళ్దువు కానీ నీ కర్మ ఏం చేస్తావు అని చెప్పి ఆవిడ ఆయనకు సలహా ఇస్తుంది. ఇక తను కూడా మనసులో ఇదే అనుకుంటుంది, ఎన్నో చేశాను కదా, ఇంకా ఆ స్వామీజీ డబ్బులు కూడా వద్దంటున్నాడు అంటే మంచి అతని లాగానే ఉన్నాడు, ఆయన దగ్గర పెడదామన్నా కూడా ఇక డబ్బులు లేవులే, ఒకసారి కలిసి చెప్దాంలే అనుకొని చెప్పి వెంటనే ప్రయాణమై తన స్నేహితురాల దగ్గరికి వెళ్ళి ఆయన ఎక్కడుంటాడో కనుకొని ఆ స్వామీజీని కలుస్తుంది. స్వామీజీ ముఖాన్ని చూసి ముందే తన జీవితంలో ఏమేం జరిగాయి, ఏమేం చేస్తుంది ఇవన్నీ కూడా చెప్పేస్తారనమాట. ఇక ఆ అమ్మాయి ఆశ్చర్యపోతుంది. నా గురించి ముందుగానే ఈ స్వామీజీకి ఎలా తెలిసింది అని చెప్పి మనసులో అనుకుంటుంది. మళ్ళీ కూడా ఏమనుకుంటుందంటే, ఆయన స్వామీజీ కదా, నాలాంటి వాళ్ళను ఎంతో మందిని చూసి ఉంటారు అని చెప్పి అనుకొని మళ్ళీ తన యొక్క సమస్యలు తను చెప్పాలి కాబట్టి చెప్తుందన్నమాట. అప్పుడు గురువుగారు ఏమంటారు అంటే, తల్లి, నీ యొక్క సమస్యలన్నీ కూడా నాకు అర్థమయ్యాయి. నేను నీకు ఒకే ఒక్క మంత్రాన్ని చెప్తాను. ఈ మంత్రం అనేది నీకు ఎప్పుడు మనసు కష్టంగా ఉంటుందో, ఎప్పుడు నువ్వు బాధల్లో ఉంటావో, తట్టుకోలేని సమస్యలనేటివి నీకు ఎదురవుతాయో ఆ సమయంలో నువ్వు మనస్సులో అనుకున్నా చాలు, ఆ కష్టాల నుంచి, ఆ బాధల నుంచి, ఆ సమస్యల నుంచి నువ్వు బయటపడతావు అని చెప్పి చెప్తున్నారు. అంటే స్వామీజీ చెప్తారనమాట. అప్పుడు బాబా, నా దగ్గర ఎటువంటి డబ్బులు లేవు మీకు ఇవ్వడానికి, మరి నీకు నాతో చెప్తారా అని చెప్పి అమాయకంగా అడుగుతుందన్నమాట. అప్పుడు ఆ స్వామీజీ ఏం చెప్తారు అంటే, తల్లి, డబ్బు అనేది నా దృష్టిలో చాలా చిన్న వస్తువు. నేను నిన్ను డబ్బులు అడగలేదు కదా, నేను నీ దగ్గర నుంచి ఏది కూడా ఆశించలేదు. నా వల్ల నీ సమస్యలన్నిటివి బయటపడితే అదే నాకు ఎన్నో కోట్లతో సమానం అని చెప్పి ఆ స్వామీజీ ఆవిడకు మంత్రాన్ని చెప్తాడనమాట. ఆ మంత్రం ఏంటి అంటే గనక, నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను అని చెప్పి ఈ ఒకే ఒక్క మాట నీవు కష్టంలో ఉన్నప్పుడు అనుకుంటూ ఉంటే గనక సెకండ్లలో నువ్వు ఆ కష్టం నుంచి బయటపడతావు అని చెప్పి స్వామీజీ చెప్తారనమాట. అయ్యో, ఇంత చిన్న మాటని నేను కష్టంలో ఉన్నప్పుడు అనుకుంటే నా కష్టం పోతుందా? ఇది నా దృష్టిలో చాలా చిన్న విషయం స్వామి, అయినా కూడా ఎంతో అనుభవం ఉన్న మీరు నాకు చెప్పారు అంటే ఖచ్చితంగా ఇది పనిచేస్తుంది అని చెప్పి నేను నమ్ముతున్నాను అని చెప్పి సంతోషంగా అక్కడి నుంచి ఆవిడ వెళ్ళబోతుందన్నమాట. ఆవిడ వెనుతిరిగి వెళ్ళే సమయంలో స్వామీజీ ఒక్కసారి వెనక్కి పిలిచి, అమ్మ, నీవు మంత్రం అనుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు కోతి అనేది గుర్తుకు రాకూడదు అని చెప్పి చెప్తారనమాట. ఏం మాట్లాడుతున్నారు స్వామి, నాకు కోతి ఎందుకు గుర్తుకు వస్తుంది? నేను ఏ రోజు కూడా కోతిని అసలు మనసులో కూడా తలుచుకోను. అసలు కోతిని చూసి నేను ఎన్నో సంవత్సరాలైంది. ఇప్పుడు కొత్తగా ఈ కోతి గోల నాకేంటి అని చెప్పి అనుకొని ఎటువంటి ప్రశ్నకి లేదు నేను కోతిని అనుకోవడం అనేది అని చెప్పి వెళ్ళిపోతుందనమాట. ఇక నేను సంతోషంగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పి ఆ మంత్రాన్ని ఆవిడ అనుకుంటూ వెళ్తుంది. సడన్గా ఆగిపోతే అక్కడ కోతి అనేది తన మనసులోకి వచ్చి అక్కడ ఆగిపోతుందన్నమాట. అయ్యో, ఎప్పుడు లేనిది నాకు ఈ కోతి ఎందుకు గుర్తుకు వచ్చింది, నేను కోతిని తలుచుకోకూడదు అని చెప్పి అనుకుంటూ కొంచెం దూరం వెళ్ళగానే ఒక చెట్టు మీద కోతి అరటిపండు తింటూ కనిపిస్తుంది. ఇదేంటి, నాకు కొత్తగా ఈరోజు కోతి కనిపించింది, వామ్మో, ఏం అపశకనం జరుగుతుందో, ఏం ఇదైపోతుందో, ఈ మంత్రం పనిచేస్తుందో లేదో, నేను కోతిని చూడకూడదు అనుకుంటూ అక్కడి నుంచి మరి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ కోతి గుర్తుకొస్తుంది. అయ్యో, ఇదేంటి, నేనేం పాపం చేశాను,
స్వామి నాకు ఈ మంత్రం చెప్తే పదే పదే ఈ కోతి ఎందుకు నాకు గుర్తుకొస్తుంది అని చెప్పి మళ్ళీ అలాగే తిప్పలు పడుతూ ఇంటికి వెళ్తుందనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో పిల్లలిద్దరు కూడా గొడవ చేస్తూ ఉంటారు. అలా గొడవ చేయగానే పిల్లలిద్దరిని అంటుంది, అరే కోతి ముఖాలారా, ఏంటి మీ కోతి గోల అని చెప్పి అరుస్తుందనమాట. అలా అరిచిన వెంటనే అదేంటి పిల్లలు కూడా కోతి కోతి అంటున్నానేంటి అని చెప్పి మనసులో మళ్ళీ అనుకుంటుంది, నాకు ఈ కోతి ఎందుకు గుర్తుకొస్తుంది అని చెప్పి. మళ్ళీ అలాగే అన్నం తింటూ ఇక రాత్రికి పడుకుంటుంది. ఎంత ప్రయత్నించినా కూడా నిద్ర పట్టదు. ఆ కోతి గుర్తుకు రావడం అనేది మానదన్నమాట. అంటే పదే పదే నైట్ అంతా కూడా కోతి గుర్తుకు వస్తూనే ఉంటుందన్నమాట. ఏంటి నాకు ఇలాగ జరుగుతుంది అని చెప్పి ఎప్పుడు తెల్లారిపోతుందా ఎదురు చూస్తూ ఉంటే తెల్లవారిపోతుంది. తెల్లవారి తర్వాత స్వామీజీ దగ్గరికి పరుగున వెళ్తుంది. స్వామి, నేను ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజు కూడా కోతిని అసలు నేను గుర్తు చేసుకోని, కానీ కొత్తగానే నుంచి నాకు కోతి పదే పదే గుర్తుకొస్తుంది. మీరు చెప్పిన మంత్రం అనేది పనిచేస్తుందా లేదా, నాకెందుకు ఇలా జరుగుతుంది, కోతి ఎందుకు నాకు గుర్తుకొస్తుంది అని చెప్పి ప్రశ్నిస్తుందన్నమాట. అప్పుడు ఆ స్వామీజీ ఏం చెప్తారు అంటే, తల్లి, ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఇదే జరుగుతుంది. ఏదో జరగనిది జరిగిపోతుందేమో అని చెప్పి భయపడిపోతూ ఉన్న జీవితాన్ని వృధా చేసుకుంటూ పిచ్చి పిచ్చి ఆలోచనలతో వారు సంతోషాన్ని వారే చేతులారా పాడు చేసుకుంటున్నారు. ఒకరు వ్యాపారం చేయాలి అని మొదలు పెడితే ఆ వ్యాపారం అనేది మొదలు పెట్టక ముందలే నాకు అందులో నష్టాలు వస్తాయేమో, కష్టాలు వస్తాయేమో, ఎవరైనా మోసం చేస్తారేమో, అది సాగుతుందో లేదో అని చెప్పి ముందుగా కోతిని ఎలా గుర్తు చేసుకుంటున్నావో వారు ఈ నష్టాలను కూడా గుర్తు చేసుకొని చేసే ప్రయత్నాన్ని ఆపేస్తారు. కొంతమంది ఒక గ్రూప్ డిగ్రీ తీసుకుందామని చెప్పి అనుకొని, వామ్మో ఇది నేను చదవగలుగుతానో లేనో, నేను తప్పితే ఎలా, నేను ఫెయిల్ అయితే ఎలా, అందరు నన్ను చూసి నవ్వుతారేమో అని చెప్పి అనుకొని చదవాల్సిన దాని గురించి ఆలోచించకుండా ఇటువంటి నెగిటివ్ గురించి ఆలోచిస్తూ వారు అసలు తీసుకోవడమే మానేస్తారు. అలాగే నీ జీవితంలో కూడా నేను సంతోషంగా లేను, ఎప్పుడు నాకు సమస్యలే అని ఈ యొక్క కోతి గురించి నువ్వు ఎలా ఆలోచించుకుంటున్నావో, నీ యొక్క పిచ్చి ఆలోచనలు ముఖ్యంగా నేను సంతోషంగా లేను, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి బాధలని అనుభవిస్తున్నాను అని ఈ మాటలన్నీ కూడా మనసులో పెట్టుకొని వాటిని మోస్తూనే జీవితాన్ని ముందుకు వెళ్తున్నావే కానీ అసలు నీ జీవితంలో ఎన్ని రకాల సంతోషాలు నీ కళ్ళ ముందుకు వచ్చాయో నీకు తెలుసా? వాటన్నింటి గురించి ఆలోచించకుండా ఈ యొక్క మానసిక వేదనని బరువుని మోస్తూ నా జీవితం అనేది ఇలా అయిపోతుంది అని డిప్రెషన్లోకి నువ్వు వెళ్తున్నావే తప్పితే అసలు నీ యొక్క స్థితి గురించి నువ్వు ఆలోచించడం లేదు. నీ యొక్క స్థితి అనేది ఎప్పుడు కూడా ఆనందంగా ఉండేలాగా నేను చూస్తాను. దాన్ని నువ్వు సద్వినియోగపరచుకోలేకపోవడం అది కేవలం నీ తప్పు మాత్రమే అవుతుంది. ఇప్పటికైనా కానీ ఈ క్షణం నుంచి కానీ మారి ఆనందంగా జీవితంలో పిచ్చి పిచ్చి ఆలోచనలు అనేటివి మనసులోకి రానివ్వకుండా సంతోషాలనేటివి అనుభవించే ప్రయత్నం చేయి. బిడ్డ, నీవు ఏదైతే ధనం గురించి నాకు జరగదు, నాకు ఖచ్చితంగా నష్టాలే వస్తాయి అని చెప్పి అనుకుంటున్నావో అది కేవలం నీ పిచ్చి అపోహ మాత్రమే. బిడ్డ, నీ యొక్క జీవిత కాలంలో నువ్వు కోరుకున్న దానికంటే ఎక్కువ ధనాన్ని నువ్వు సంపాదిస్తావు. దానికోసం ఎన్నో రకాలైన ద్వారాలు అనేటివి నీ ముందు నేను నిలుపుతున్నాను. ఏ ద్వారం నుంచి అయితే నువ్వు వెళ్ళినా సరే ఖచ్చితంగా నువ్వు కోరుకున్న ధనం అనేది సంపాదించి తీరుతావు. ఆ సంపాదించే క్రమంలో ఆ నడిచే మార్గంలో ఎటువంటి నెగిటివ్ అపోహలు అనేటివి నీ మనసులోకి రానివ్వకుండా నువ్వు జాగ్రత్త పడగలిగితే చాలు. ఇక నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళేలా చేసే బాధ్యత అనేది నాది. దాన్ని ఆపడం అనేది ఎవ్వరి తరం కాదు అని చెప్పి గమనించుకో.
కనుక ఈ క్షణం నుంచి నువ్వు చేసే ప్రయత్నం అనేది చాలా దృఢంగా ఉండాలి. ఎటువంటి అపోహలు పెట్టుకోకూడదు. అనుకున్న లక్ష్యం వైపు మాత్రమే నీ యొక్క దృష్టి ఉండాలి అని మనసులో గట్టిగా సంకల్పం చేసుకో బిడ్డ. ఇప్పటి వరకు నీ జీవితంలో జరిగిన అన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పటి నుంచి నీ జీవితంలో జరిగేవి మరొక ఎత్తు అని చెప్పి గమనించుకో. అంతా కూడా శుభమే జరుగుతుందమ్మా. నేను నీకు తోడు ఉన్నంతకాలం ఏ శక్తి కూడా నిన్ను అడ్డగించలేదు. ఏ నెగిటివ్ ఎనర్జీ కూడా నిన్ను నీ అదృష్టాలను దూరం చేయలేదు. ఇక నాకే ఎందుకు ఇటువంటి దురదృష్టాలు అని అపోహ నుండి నువ్వు బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేసి ప్రయత్నం చెయ్యి. అంతా కూడా శుభం జరుగుతుంది. నా గురు బలం అనేది నీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది బిడ్డ. నువ్వు ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. నువ్వు అనుకున్న లక్ష్యాలన్నీ కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నలుగురి చేత నువ్వు శబాష్ అని చెప్పి అనిపించుకునే రోజు తొందరలోనే ఉంది బిడ్డ. నువ్వు సంతోషంగా ఉండి మొట్టమొదట నీ తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా ఆనందపడేది నేనే. ఎందుకో తెలుసా? నీ యొక్క ప్రతి విషయాన్ని నాతో చంటి బిడ్డలా నువ్వు చెప్పుకుంటూ ఉన్నావు. నా బిడ్డ బాధలో ఉన్నప్పుడు చూసిన నేను సంతోషంలో ఉన్నప్పుడు చూడడం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నీవు కోరిన ఫలితాలనేటివి తొందరలోనే నీకు చేరువయ్యేలాగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నీకు ఇప్పుడు సంతోషమే కదా తల్లి అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. అదే విధానంగా మన మనస్సులో ఉన్న అపోహలను పూర్తిగా తొలగించుకోమని చెప్పి ఈ సందేశం ద్వారా బాబా గారు మనకి తెలియపరిచారు. అంటే మన యొక్క అపోహలతో మనం ఇబ్బంది పడిపోతూ మనం కోరుకున్న తీరాలకు చేరుకుపోతున్నాము అని చెప్పి బాబా గారు ఈ సందేశం ద్వారా తెలియపరిచారు. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అదే విధానంగా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి కొంతమంది బాబా భక్తులకు షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. కాబట్టి బాబా గారు ఇప్పటి నుంచి మరొక ఎత్తు అని చెప్పి గమనించుకో. అంతా కూడా శుభమే జరుగుతుందమ్మా అని నేను నీకు తోడుగా ఉన్నంతకాలం ఏ శక్తి కూడా నిన్ను అడ్డగించలేదు. ఏ నెగిటివ్ ఎనర్జీ కూడా నిన్ను నీ అదృష్టాలను దూరం చేయలేదు. ఇక నాకే ఎందుకు ఇటువంటి దురదృష్టాలు అని అపోహ నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేసే ప్రయత్నం చెయ్యి. అంతా కూడా శుభం జరుగుతుంది. నా గురుబలం అనేది నీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది బిడ్డ. నువ్వు ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. నువ్వు అనుకున్న లక్ష్యాలన్నీ కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నలుగురు చేత నువ్వు శబాష్ అని చెప్పి అనిపించుకునే రోజు తొందరలోనే ఉంది బిడ్డ. నువ్వు సంతోషంగా ఉంటే మొట్టమొదట నీ తల్లిదండ్రుల కంటే ముందుగా ఎక్కువగా ఆనందపడేది నేనే. ఎందుకో తెలుసా? నీ యొక్క ప్రతి విషయాన్ని నాతో చంటి బిడ్డలాగా నువ్వు చెప్పుకుంటూ ఉన్నావు. నా బిడ్డ బాధలో ఉన్నప్పుడు చూసిన నేను సంతోషంలో ఉన్నప్పుడు చూడడం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నీవు కోరిన ఫలితాలు అనేటివి తొందరలోనే నీకు చేరువయ్యేలాగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నీకు ఇప్పుడు సంతోషమే కదా తల్లి అని అంటున్నారండి. అందరు బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి.